ఆ, ఆ, రేటు చెప్పమను. చూసుకొని రేటు కుదిరితే తీసుకుందాము. ఇంకో 50 ఎకరాలు కావాలి మనకి. ఇదంతా కొన్నా. అదే రేటు చూసుకొని మాట్లాడదాంలే. సరే సరే, అడుగు ఇస్తాడేమో. ఏమమ్మా అడుగుతుండవు? చేంతాకు వచ్చింది అల్లుడు. మీ చేను చుట్టుకారము చేనులు అమ్ముతున్నారంట కదా మా. ఊన్రా, అమ్ముతున్నారంట. 100 ఎకరాలు కావాలంట, అమ్ముతున్నారంట. ఎవరు అంటా అంటే నేను కూడా ఇంటి కాదురా. 100 ఎకరాలుగా కొని ఏం చేసుకుంటారా వాళ్ళు? లెక్క మిగిలిన వాళ్ళు కొనుక్కుంటారు మామ. అది కూడా నిజమే లేరా. నువ్వు కూడా అమ్ముతున్నావు మామ? లేదురా, ఉండేది ఎకరే. అది కూడా అమ్ముకుంటే నా కొడుకు ఎట్లరా? అంతేలే మామ, అవసరం ఉంటే అమ్మాల మామ. ఊరికి అనవసరంగా అమ్ముకుంటే ఎట్లా మామ? పోయేస్తా మామ. ఏడికిరా? గేట్ వాళ్ళు ఆఫ్ చేయాలా, పోవాలా మామ. నాకు పని ఉందిరా. సరే పదంప, నేను అట్లా వస్తాను. పదంప. పదం. ఉండు మామ, గేట్ వాళ్ళు ఆఫ్ చేసి వస్తాను. సరే పోయిరా పరా. ఏమల్లుడు, తిన్నావా? తిన్నా మామ. అన్నా, నాగభూషణ్ అంటే ఎవరన్నా మీలో? ఈ అన్నే మామ భూములు కొంటాండేది. అవునా? నాగభూషణ్ అంటే నేనేనన్నా. ఓహో, మీరేనా అన్నా? ఇక్కడ భూమి ఉందంట కదా, నేను కొన్నాను. దాని పక్కలో మీ భూమి ఉందన్నారు, 1 ఎకరా. ఇస్తారా అదేమన్నా? లేదన్నా, అమ్మలేదన్నా. నా మీ చుట్టుపక్కల అంతా ఇస్తాడారు. చూడండి, ఇస్తారేమో. తీసుకుంటా. నాకే అవసరం ఉంది, చూడండి. అందరూ ఇచ్చేస్తాడారు. మీ ఒక్కటే మధ్యలో ఉంటుంది. లేదన్నా, నాకు అవసరం లేదు. అమ్మదలుచుకోలేదన్నా. ఓహో, సరే సరే అన్న. అయితేను నువ్వు ఇక్కడ పనుంది నీతో. కాదన్నా, ఇస్తాడేమో అడుగు. మధ్యలో అయిపోతే ఒకటి ఏం చేసుకుంటాడు? ఏమో అన్నా, చెప్పి చూస్తే ఈయన అంటున్నాడు. ఈయన అంటాడు సరేను. అందరితోనూ ఎకరా 12 లక్షలతో కొన్నా. ఈయంది ఒక్కటే ఉంది మధ్యలో. అది ఇచ్చేస్తే 15 లక్షలతో కొంటా. ఓ మాట చెప్పు, ఏమంటాడు? సరే అన్న, చెప్పి చూస్తానన్నా. సరే పోయిరాపో. సరే. ఏమంటారు అల్లుడు? ఏం లేదు మామ, అందరితోనూ 12 లక్షలు కొన్నాడంట. నీది ఇస్తే 15 లక్షలు కొంటా అంటున్నాడు మామ. ఇస్తాడేమో కనుక్కొని రమ్మన్నాడు మామ. నేను అప్పుడే చెప్తే కదా అల్లుడు, అమ్మలని చెప్పిరాపో. సరేలే మామ, చెప్పొస్తలే మామ. ఏనా ఏమనే? ఏమో కనుక్కుంటానా, అమ్మనంటున్నాడన్న. అమ్మనంటాడా? అదొకటి మధ్యలో పెట్టుకుని ఏం చేస్తాడు? ఆయన ఇష్టము. 3 లక్షలు ఎక్కువ ఇస్తానన్నా, ఆయన ఈయన అన్నాడు. సరే, ఆయన ఇష్టంలే, మనం ఏం చేస్తాము? ఇకపోతే మనలే. సర్లే, పోయేస్తున్నా. ఏడమ్ముతావు అల్లుడు? వాళ్ళు అడిగేది మామూలే. నిజమేలే మామ. మీ అమ్మకు హాస్పిటల్ తోలపోయింటివన్నీ ఎట్లుంది మామ? అవునరా, నిజమే. తల తిరుగుతా అంటే అనంతపురం తోలపోయింటివి. ఆడ అయ్యలేదు, బెంగళూరు తోలపమ్మన్నారా. అయ్యో, ఎంత పని అయింది మామ? ఏమైందంట మామ? ఏమో తెలీదురా. టెస్ట్ అని చేసినారు, ఇంకా రిపోర్ట్ వచ్చేదాకా తెలదన్నారు. నాకు పని ఉంటే బాలేదురా, నా కొడుకు పిలిచిపోయినాడు. అవునా? ఉండరా, ఫోన్ వస్తుంది. నా కొడుకు చెప్తున్నాడు. హలో అయ్యా, నిజమా? ఏమైందనరా? దేవుడా, నేనేం చేసేదిరా? ఏమైందట మామ? అమ్మకు తలకాయలో గడ్డుందన్నారా. 15 లక్షలు అవుతుందనరా. నేనేం చేసేదిరా? అయ్యయ్యో, 15 లక్షలు అంటే ఎట్లా చేస్తావు మామ? నేనేం చేయాలో కాళ్ళు చేతులు ఆడలేదురా. అంత లెక్క నేను ఎట్లా తెచ్చేది? నేను కూలి పనులు చేసుకుంటే వాడిని. ఇప్పుడు 15 లక్షలు అంటే ఏడ తెత్తురా? రోజు కూలిపోతే 200-300 వస్తుందిరా. అంత లెక్క ఎట్లరా కట్టేది? ఏడ తెత్తురా నేను? అవును మామ, ఎట్లా చేస్తావు ఏమో, నాకే బాధ అవుతుంది మామ. ఉండే అప్పులు కట్టుకుంటేకే చాలా ఇబ్బందులు పడుతున్నారా. మళ్ళా ఇదొకటి అంటే నేనేం చేస్తురా? దేవుడా, మాకే ఎందుకయ్యా ఇన్ని అగచాట్లు పెడతా ఉండవు? మామ బాధపడద్దు మామ. కాదురా, చిన్నప్పటి నుంచి కష్టాలు చేసి చేసి అలసిపోయినారా.
నాకే ఎందుకురా ఇన్నాక సార్లురా. ఫోన్ వస్తుంది మామ, నీ కొడుకే ఫోన్ చేస్తున్నాడు మామ. హలో నైనా, ఏంది 2 రోజుల్లో ఆపరేషన్ చేయకుంటే బతకదంటున్నా. డబ్బులు తీసుకొని రమ్మన్నారా డాక్టర్లు. వస్తానైనా ఏడన్నా డబ్బులు చూసుకుంటారా పోయి ఊర్లోకి వస్తారా? ఏమంట మామ? ఆపరేషన్ చేయకుంటే అమ్మ బతకదన్నారా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం రా. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎంతో కష్టపడి సాకింది. మా నాయన మేము చిన్నప్పుడే చచ్చిపోయినారా. అందుకై మా అమ్మ కూలి పని నేల పని అన్ని చేసి మమ్మల్ని బాగా సాకింది. అందుకు మా అమ్మకి ఈ పరిస్థితి వచ్చిందిరా. ఏం చేయాలరా? ఏం చేస్తావు మామ, మన అట్లా వాళ్ళకి నగసట్లు పెడతాడా దేవుడు. మామ ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయాలన్నా కూడా 5 లక్షలు కాబడుతుంది మామ. మిగతాది కాల్చిందే మళ్ళా చూసుకోవచ్చు. ఊరుకో మామ, బాధపడద్దు మామ. రామన్జీ 2 లక్షలు లెక్కగలరా? ఏమంట మామ? లేదంట్రా. హలో 2 లక్షలు లెక్కగలరా? ఏమో లేని వాళ్ళగా పుట్టడమే మన పాపమే మామ. దేవుడు ఉండే వాళ్ళను ఇంకా సావుకారం చేస్తారా. మనలాంటి పేదలను ఇంకా ఏడిపిస్తారా. మన కర్మ ఎట్లుంటే అట్లా జరుగుతుందిలే మామ. నేనేం కర్మ చేసినాను, నేనేం పాపం చేసినాను ఈ ఎగసాట్లు వచ్చినాయిరా నాకు. చిన్నప్పుడే మా నాయన చనిపోతే పిల్లనింటి అప్పుల బాధ పడుకుంటా వచ్చినాను రా నేను. నిజమేలే మామ, నేను చూసిన లేదా ఏమన్నా. పని చేసి అప్పులు తీర్చుకుంటా అలిచిపోయినారా అల్లుడు. ఇప్పుడిప్పుడే ఏదో 2 నెలలు అట్లా కోలుకుంటా అంటే అప్పుడే మా అమ్మకి ఇట్లా జరిగిందిరా. ఏం చేస్తారు? మన చేతుల్లో ఏముంది మామ, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా మామ. ఇప్పుడు ఇది ఎట్లా మామ? ఏం చేస్తారా, దిక్కు తెలియదు. కానీ అప్పుడు అయిపోయి చేను కొంటానని వచ్చిందే సారు. ఓసారి అడిగిరా పోరా కొంటాడేమో. ఉండేది 1 ఎకరా, పిల్లోనికి గాలంటివి కదా మామ. పిల్లోని భవిష్యత్తు ఎట్లా మామ? పిల్లోని భవిష్యత్తు కంటే అమ్మ ప్రాణం ముఖ్యం కదరా. నిజమే మామ, అమ్మ పిల్లప్పటి నుంచి ఎగసాట్లు పడి పెంచింది మిమ్మల్ని. అమ్మ ప్రాణమే ముఖ్యం కదా మామ. బతికింటే సంపాదించుకోవచ్చులే మామ. సంపాదించేది ఏంది అల్లుడు? పిల్లం నుండి ఒకటి ఒకసారి అయిపోయి ఇంకేం సంపాదిస్తాము? ఇంతకాలమే పోయిందంట. పోయిరాపరా అడిగిరాపో తీసుకుంటాడేమో. సరేలే మామ, అడుగుతాను. పోయిరాపరా. రిజిస్ట్రేషన్ పెట్టుకుందాంలే. మాట్లాడు. ఏమప్పా వస్తుంది? నా ఆ రోజు చేను కొంటానంటివి కదా, ఆయన ఇస్తానంటాడు అన్న. నాకు పూసినా ఎకరానా? అవునన్నా ఇస్తానంటాడా? అవునన్నా. అప్పుడు అడిగితే ఇప్పుడు నాకేం అవసరం లేదప్పా. అప్పుడు ఈయనని కదా అడిగితే. అవునన్నా, ఏదో అవసరం ఉందంట ఇస్తానంటున్నాడన్నా. ఆయప్పేమి ఇస్తామంటున్నాడు. నేను వేరే చోట కొనుక్కున్నా మళ్ళీ 20 ఎకరాలు. నాకేం వద్దు, నాకు ఇబ్బంది అవుతుంది. నా ఎట్లన్నా కానీ చూడన్నా, ఇస్తాడంటున్నాడు. ఆయప్పేమి ఇస్తాడు. సరే నువ్వు అంతగా అడుగుతాడు కదా, సరే తీసుకుంటాను. కానీ అప్పుడు అంత లేదు రేటు. ఒకటే చెప్తా, అప్పుడు 15 చెప్పింటి, పక్కనలతో 12 కొనింటి. 8 లక్షలతో ఇస్తాడేమో అడుగుపో. కాదన్నా, ఆ రోజు 15 లక్షలు కానీ అడిగినానంటే ఇప్పుడు అంతకు తగ్గితే ఎట్లన్నా? ఇప్పుడు రేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు కాదు 8తో ఇస్తాడేమో అడుగు, తీసుకుంటా. లేకుంటే వద్దు, పోయిరాపో. నేను వేరే తావు కొన్నాపో. నా చూడన్నా. లేదు ఆ రేట్ అయితే మాట్లాడు, మళ్ళీ అడిగిరా 8తో. లేదంటే పోయిరాపు అంతే. సరే పోయిరాపు. సరే అన్న. ఆడకుంటావు, రేట్లు అన్ని పడిపోయినాయి. మామా ఏమనరా? అయిపో వద్దన్నాడు మామా. నిజమా? అవును మామా. అయ్యో దేవుడా, ఎట్లా చేసేది ఇప్పుడు? కొనేకైతే కొంటాడంట మామా. 8 లక్షలతో అయితే తీసుకుంటాడంట మామా. కాదురా, అప్పుడు 15 లక్షలు కొంతనన్నే, మళ్ళీ ఇప్పుడు 8 లక్షలు అంటే అంత తక్కువ ఎట్లా ఇచ్చేది? అంత నట్టానికి కదా అడిగేది ఆయన. రేట్లు పడిపోయినాయంట మామా. అయిపో అట్లా అంటున్నాడు. మనం అడిగేదలికే అట్లా మాట్లాడుతున్నాడు మామా. నిజమేరా నువ్వు అనేది. మనం అడిగితే ఎవరైనా ఎట్లా అడుగుతారా?
అర్థానికి అర్థం తగ్గించేసినాడు. మీ అమ్మకు బాగాలేదని ఎవరో చెప్పినట్లుండారు మామ అతనికి. నువ్వు ఫోన్ చేసింటివే లెక్క కావాలని, వాళ్ళు ఎవరు చెప్పినట్లుండారు మామ. డబ్బులు అవసరం ఉందని అమ్ముతుంటే ఆడికంటే ఆడికి అడుగుతున్నారు కదరా. దేవుడా, మా అమ్మను బతికించు తండ్రి. నేను ఏ కోరిక కోరలే తండ్రి, మా అమ్మను బతికి తండ్రి, మానవ తండ్రి. మా అమ్మకు ఏమి జరగకుండా చూడు స్వామి. మామ బాధపడద్దు మామ. ఏం చేస్తావు, బాధపడకుండా ఎట్లుంటావురా, తల్లి కట్ట అయిపోతావు. బాధపడద్దు మామ. ఎట్లా మామ చేసేది ఇప్పుడు? చేసేది ఏముంది అల్లుడు, 8 లక్షలకే ఇద్దామని అడుగుపోరా. మన టైం సరిలేనప్పుడు ఏం చేస్తావురా? అంత తక్కువకి ఎట్లా మామ ఇచ్చేది? తప్పదురా అల్లుడు, అమ్మ బతకాలంటే ఎంతకొందకు ఇచ్చేసి అమ్మను బతికించుకున్నాంరా. సరేలే మామ, ఫోన్ చేసి కనుక్కుంటాను. కనుకోపోయి హలో అన్న, రేటు ఎట్లా చెప్పన్నా? చెప్పినా కదా 8 లక్షలని, ఏమని అయిపా? నా అట్లా కాదన్నా, 10 లక్షలని అన్నా. 10 లక్షలంటే ఎక్కువ అవుతుంది. లేదు లేదు, 8 అయితే చూడమను. నా వేరే వాళ్ళు అడుగుతున్నారన్నా, నువ్వు ఇస్తావా వేరే వాళ్ళకి ఇచ్చేయాలా? సరే సరేలే, ఇస్తాలే, రాండి. సరే అన్నా. ఏమంది అల్లుడు? 10 లక్షలకు మాట్లాడినా మామ. ఎట్లో అల్లుడు. నా ఏడుండవన్నా? ఈడే తోటతా ఉండా, చెప్పపా. నా అర్జెంటుగా 10 లక్షలు లెక్క కావాలన్నా, ఈ తోటలోకి తీసుకొని రా అన్నట్లా, ఏమనుకోకుండా. 10 అంటే కాదు కానీ 5 ఇస్తాలే. నా హాస్పిటల్కి పోవాలన్నా. సరే సరేను, అగ్రిమెంట్ రాసిచ్చి 5 లక్షలు ఇచ్చేతను తీసుకొని పోండి, మిగతాది మళ్ళీ ఇస్తా. సరే అన్న, ఏమనుకోకుండా ఇటు తీసుకురా నా తోటలోకి. సరే సరే, వస్తాండలే. మామ తోటతాకు వస్తాడంట, పదాం పా మామ ఆటికి. సరే పదం పద. 5 లక్షలు ఇస్తాడంట మామ, అగ్రిమెంట్ చేపించి తీసుకొని పదాం పా మామ. సరే పదం పద, ఫస్ట్ అమ్మని చూద్దాం, అది పని జరగని. సరే మామ. మామ అన్న ఎత్తున్నాడు మామ. అన్నా, అగ్రిమెంట్ రాసుకొని 5 లక్షలు తెచ్చినా తీసుకొని పోండి, మిగతాది రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చేస్తా. సరేనా? అట్లే కానిలేనా? ఇద్దరు తీసుకో, డబ్బులు తీసుకొని అగ్రిమెంట్ రాసుకుందాము. అది చెట్టు కింద కూర్చొని రాసి ఇచ్చి తీసుకోండి, మిగతాది మళ్ళీ ఇస్తా. సరే అన్నా, ఎంచుకోండి ఎంచుకోండి, అది నేను ఎంచుకుంటాం అన్నా. సరేనా? అగ్రిమెంట్ రాసుకుందాము, మిగతాది మళ్ళీ ఇస్తా. సరే, నేను పోయేస్తా. ఎట్లా తయారైపోయినారు మామ జనాలు. అల్లుడు, మన అవసరాలు ఆసరాగా తీసుకొని అవతలలో అవకాశాలాగా తీసుకుంటారా. చేనేమో 10 లక్షలు వాయా, ఆపరేషన్కి 15 లక్షలు కావాలా, ఇంకా 5 లక్షలు ఎట్లా చేస్తావు మామ? అల్లుడు, ఇండ్లు కూడా అమ్మేస్తారా, నాకు ఇంకేంది లేదురా. ఇంట్లో మీద ఆడుంటావు మామ. ఏం చేస్తావు అల్లుడు, తప్పదురా. కొడుకు భవిష్యత్తు కోసం అని ఆలోచించేటివి అంతా తిరగబడిపోయి కదా మామ. వాడు ఎట్లా బతుకుతాడో ఏమో రాలుడు, దేవుడే దిక్కురా వాడికి. సరే మామ, లెక్క తీసుకొని పోయిరాపో మామ బెంగళూరుకి. సరే అల్లుడు, పోయేస్తాడు. మా మాకు ఫోన్ చేద్దాం, ఆపరేషన్ అయిందో లేదా. హలో మామ. అల్లుడు, అమ్మకి ఎట్లుంది మామ? రాత్రి ఆపరేషన్ చేసినాడు అల్లుడు, బాగుంది. బాగుందా? ఎట్లలే మామ, దేవుడు కాపాడినాడు అల్లుడు. మామ మంచులకు ఎప్పుడో మంచి జరుగుతుందిలే మామ. సరే ఉంటా మామ. ఏడుండవు అల్లుడు? తోటలే పోతాడా మామ. సరే సరేరా. ఎట్లా లేప్ప, బాగుందంట కానీ.